ఓటు అడిగేటప్పుడు ఎందుకు అడుగుతున్నానో చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. అన్న, అక్క, వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ బాగా పరిచయం. ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి మీ ఇళ్ళల్లోకి వచ్చి ఉంటారు, మీతో పాటు కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఉంటారు. మీ ఇంటి మనిషిలాగా ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఏమైనా కష్టం వచ్చినా, డ్రిప్ లోన్ కావాలన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా కేసు ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా విషయం ఉన్నా కానీ పక్క నుండి చూసుకునేవాళ్ళు. మీ ఇంట్లో ఊర్లో రోడ్లు వేయించాలన్నా కానీ అన్నిటికీ చూసుకునేవాళ్ళు. మీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు వీళ్ళిద్దరిని, రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని. ఈరోజు వాళ్ళిద్దరూ మన దగ్గర లేరు. వివేకానంద రెడ్డి గారిని 5 సంవత్సరాలు అయింది నరికి గొడ్డలితో నరికి చంపినారు. కూతురుగా నేనైతే అది సహించలేకపోయాను. వివేకానంద రెడ్డి గారు మనందరికీ ఇంట్లో మనిషిలాగా ఉన్నారు. మరి మీరెలా సహిస్తారన్నా? మీరెలా సహిస్తున్నారక్క? మీ ఇంట్లో ఇట్లా జరిగింటే ఊరుకుండేవారా? న్యాయం కోసం పోరాడేవారు కదా అన్నా. మీ ఇంట్లో జరిగింటే న్యాయం కోసం పోరాడతాం కదన్నా. ఇప్పుడు అదే చేస్తున్నాం. కోర్టులలో తీర్పులు వస్తాయి. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళకి వస్తుంది. కానీ దానికంటే చాలా రెట్లు ఎక్కువ ప్రజా తీర్పు. మనమిచ్చే ప్రజా తీర్పు కోర్టు తీర్పు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈరోజు మీ ముందు ప్రజా తీర్పు కోసం వచ్చాం. వివేకానంద రెడ్డికి ఇంత అన్యాయం జరిగితే 5 సంవత్సరాలుగా అయ్యింది, న్యాయం రాలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, మీకేమైనా జరిగితే మీకోసం న్యాయం వస్తుందా? మనందరి కోసం న్యాయం రావడం చాలా ముఖ్యం. ఈరోజు ఒకవైపు నిందితుడు ఉన్నాడు. సిబిఐ చెప్తుంది నిందితుడని, నేను కాదు, సిబిఐ చెప్తుంది నిందితుడని. నిందితుడు అవినాష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. గత 5 సంవత్సరాలుగా మనకు పలకపోయినా ఆయన పనులు మాత్రం, ఆయన కేసులు ఎట్లా తప్పించుకోవాలని మీరు ఇచ్చిన పదవితో పోరాడుకుంటున్నాడు. ఇంకొక వైపు న్యాయం కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఇంతకుముందు వివేకానంద రెడ్డి మీరు ఎప్పుడు పిలిచినా పలికే మనిషి. ప్రొద్దు నుంచి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మన ఎంపీ గారు ప్రొద్దున్నే కలవాలంటే 5:30కి అంతా పోయి క్యూ కట్టాలా. ఆయనకు బుద్ధి పుడితే కలుస్తాడు, లేకుంటే లేదు. మళ్ళీ ఎప్పుడు దర్శనం వస్తాడో తెలియదు. తిరుమల దర్శనం దొరుకుతుందేమో సులభంగా, కానీ మన ఎంపీ గారి దర్శనం దొరకడం చాలా కష్టం. అట్లుంది మన పరిస్థితి. మరి అటువంటి ఎంపీ ఇప్పుడైతే రేపు శిక్ష పడితే, లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అసలు కనిపించే ఛాన్స్ ఉందా? ఎక్కడ వెతకాలా? ఏ జైల్లో ఉన్నాడో అని వెతకాలా? అటువంటి మనిషికి మనకు ఓటేస్తామా? గుర్తుంచుకోండి, ఇంత కిరాతకంగా నరికి చంపినారు. శిక్ష పడితే యావజ్జీవ శిక్ష, జీవితాంతం జైల్లో పడి ఉండొచ్చు. మీరు ఓటేసిన మనిషి కలవాలంటే జైలుకు పోవాల్సింది వస్తుంది. అట్లా మనిషికి ఓటేస్తారా? లేదా న్యాయం వైపున్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మన కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓటేస్తారా? నిర్ణయం మీదే. మీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఆలోచించండి. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అన్న. న్యాయాన్ని గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించడమే కాకుండా షర్మిలమ్మని ఆశీర్వదించి, బాగా దీవించి, గట్టి మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి